హలో దోస్తులు, ఎట్లున్నారు? మంచిగున్నారా? వెల్కమ్ టు కుర్ర రజనీమణి 777 కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఇవాళ వ్లాగ్లో ఏంటంటే నా బర్త్డేలో నేను ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళి నేను కొంచెం ఫుడ్ డొనేట్ చేశాను అనమాట. నా లైఫ్లో దిస్ ఈస్ ది బెస్ట్ 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 బర్త్డే. నిజంగా నాకు ఎంత హ్యాపీ ఉందంటే నేను వాళ్ళతో కలిసి అలా కూర్చొని టైం స్పెండ్ చేసి వాళ్ళతో కలిసి నిజంగా చాలా అంటే చాలా నాకు హ్యాపీ ఉండే యాక్చువల్గా. Happy birthday to you. Many greetings to you. Many greetings to you. Many greetings to dear Rajini. Happy greetings to you. నిజంగా నాకు ఎప్పటి నుంచో ఉండే ఇట్లా ఒక్కసారి చేయాలి, నేను కూడా వెళ్ళాలి, ఒకసారి చేయాలంటే ఏ చేయాలి అని చెప్పి చాలా ఉండే నాకు. అది నాకు నా బర్త్డే రోజు నాకు నేను ఇట్లా అనుకుంటుండే ఎప్పుడు ఏదో ఒకటి చేయాలి మమ్మీ అట్లా అట్లా అనుకుంటుంటే, నీ బర్త్డే వస్తుంది కదమ్మా అప్పుడు చెయ్యి అని చెప్పి మా మమ్మీ అనేసరికి అవును కదా అది కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి నేను నా బర్త్డే రోజు అయితే నేను వెళ్ళడం జరిగింది. ఇట్లా నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా చేయడము చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. దీనికి కూడా వీడియో అవసరమా అని మీరు అనుకోవచ్చు, బట్ నేను ఒకరిని చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఇలా వెళ్ళి తను ఇలా చేసింది, నేను నన్ను చూసి ఇంకొకరు ఇన్స్పైర్ అవ్వాలని తప్ప ఏదో నేను చేస్తున్నా, నేను పెద్ద ఎంతో గొప్ప చేస్తున్నా అనేసి నేను ఏదో వీడియో తీసుకొని పెట్టుకోవాలని మాత్రం అస్సలు కాదు. నిజంగా వాళ్ళని చూసి చాలా అంటే చాలా బాధ అనిపించింది. తను నిజంగా ఏడుస్తుంటే చాలా బాధ అనిపించింది. బట్ చెప్పలేం, ఎవరి ఎప్పుడు వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకోవడం తప్ప మనం కూడా ఏం చేయలేము. ఎవరికైనా ఉంటుంది. తను ఎందుకు ఏడ్చింది అంటే మనం మనోళ్ళతో ఉంటున్నాం కాబట్టి మనకు ఆ ఫీలింగ్ అనేది తెలీదు, ఆ బాధ అనేది తెలీదు. వన్స్ మనం కూడా మనోళ్ళు మనకు కొంచెం దూరం అయితేనే మనకి లేనప్పుడే ఆ వాల్యూ అనేది ఎవరికైనా తెలుస్తుంది కదా. వాళ్ళు దూరం ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి ఎవరి వాల్యూ అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఇంకొకరిని చూడంగానే వేరే కొత్త వాళ్ళు చూడంగానే వాళ్ళు ఈ ఆంటీ ఏంటంటే వన్ ఆఫ్ వాళ్ళ రిలేటివ్స్లో నేమ్ రజనీ అంట. నన్ను చూడంగానే కొంచెం నాకు ఇట్లా మా సిస్టర్ నేమ్ ఇట్లా రజనీ, అందుకే నాకు బాగా కనెక్ట్. తను ఇంగ్లీష్ మాట్లాడుతుంది నిజం చెప్పాలంటే, చాలా ఎడ్యుకేటెడ్ ఉంది తను. బట్ రాత అంతే, మనం ఏం చేయలేం దాన్ని. కానీ వాళ్ళతో కలిసి కాసేపు అట్లా టైం స్పెండ్ చేసి మాట్లాడి వాళ్ళు చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు యాక్చువల్గా. అట్లా మాట్లాడి వాళ్ళతో కలిసి తినడం నిజంగా నాకు నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను చాలా అంటే చాలా ఎంజాయ్ చేసిన. నా బర్త్డే ఇలా జరుపుకోవడం నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇలా నేను నన్ను చూసి ఇంకెవరైనా ఇన్స్పైర్ అయ్యి ఇలా చేస్తే నేను ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాను. నా లైఫ్లో దిస్ ఈజ్ ది బెస్ట్ బర్త్డే. ఇలానే మా వీడియోస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.